ఈ క్రౌడ్ ని చూసి ఐఎమ్ ఫీలింగ్ బోత్ లైక్ చాలా బాధగాను ఉంది, సంతోషంగాను ఉంది. బాధ ఎంత మంది నిరుద్యోగులు లైక్ ఆల్మోస్ట్ లాస్ట్ 5 years వేకెట్ గా ఉంటారు కదా. ఇంజనీరింగ్స్ అన్ని కంప్లీట్ చేసి డిగ్రీస్ ఇంజనీరింగ్ పీజీస్ అన్ని 5 years. అండ్ సంతోషం ఏంటంటే మనం అట్లీస్ట్ ఇంత క్విక్ గా మనం ఒక జాబ్ మేళాని కండక్ట్ చేస్తున్నది. అండ్ అందరూ అన్ని మాట్లాడారు. ఐ ఫినిష్ ఇట్ ఆఫ్ సూన్. మనం వెళ్దాం ఇంటర్వ్యూస్ కి, అది అటెండ్ అవుతాం. ఎంతో కష్టపడి పేరెంట్స్ అందరినీ 10th కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, డిగ్రీలు కావచ్చు చదివించుకున్నాము. వాళ్ళ మీద మనం ఇంకా భారంగా ఉండడం వద్దు. మనకి ఏ అవకాశం వస్తే దాన్ని చేద్దాం. జాబ్ అట్మాస్ఫియర్ ని నేర్చుకోండి. ఒకసారి ఒక ఎంటర్ అయితే మీరు 6 months 1 year మీరు జాబ్ కల్చర్ ని అడాప్ట్ చేసుకుంటే మళ్ళీ మేము మీకు హెల్ప్ చేయకుండా మీకే ఆ కమ్యూనికేషన్స్ కాంటాక్ట్స్ దొరుకుతాయి. సో మీకు మీరు ఇంకో చోటకి షిఫ్ట్ అవ్వచ్చు. లైక్ మీరు క్యాంపస్ సెలక్షన్స్ లో మీకు అదే జరుగుతుంది. ఇంటర్వ్యూస్ లో వచ్చినప్పుడు మీకు బేసిక్ పే 20 ఉంటుంది. వన్స్ మీకు జాబ్ ఎక్స్పీరియన్స్ 1 or 2 years వస్తే మా అవసరం ఎవరికి ఉండదు. మీకు కంపెనీని మిమ్మల్ని అడాప్ట్ చేసుకుంటాం స్కిల్స్ ని బేస్ చేసుకుని. దెన్ యూ విల్ గెట్ 1 lakh 2 lakhs అనగా. ఇప్పటికే ఇట్స్ టూ లేట్ పిల్లలకి. బాగా గుర్తు పెట్టుకోండి, ఇది జస్ట్ స్టార్ట్ మాత్రమే. ఇంకా ఐటీ కంపెనీస్ అన్ని చాలా ప్లాన్ చేస్తున్నాం. ఇలాగా మనం అన్ని ఇలాంటి జాబ్ మేళాస్ ఎవ్రీ మండల్స్ లో మనం పెట్టాలని నిర్ణయించుకున్నాం. అండ్ మోర్ కంపెనీస్ వస్తూ ఉంటాయి. ఇది మొదటిది. వచ్చిన వాళ్ళు గ్రాబ్ ద ఆపర్చునిటీ, రాని వాళ్ళు డిసప్పాయింట్ కావద్దు. మళ్ళీ ఇంకొకటి మనం కండక్ట్ చేస్తూనే ఉంటాం. ఓకేనా?